5 సెకండ్లకు అడ్మిన్ గారు మీరు వ్యాపారంగా లేకపోతే ఏంటా जय श्री राम 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 राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की भारत माता की जय भारत माता की जय भारत माता की जय ऐक्यता वर्धिल्लाले ऐक्यता वर्धिल्लाले హిందూ బంధువులందరికీ మొదట విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సమితి ద్వారా నమస్కారాలు తెలియజేస్తూ మరి హిందువులు అందరూ ఐక్యంగా ఉంటూ తమకు కావాల్సినటువంటి విషయాల్ని సాధించుకునేందుకు కానీ లేదా వారికి అవుతున్నటువంటి ఇబ్బందుల నుంచి మరి బయటపడేందుకు కానీ మనందరం మరి ఐక్యంగా ఉండాల్సినటువంటి సమయం వచ్చేసింది. అంతేకాకుండా మన సంఘటన మరియు మన బలాన్ని తెలియజేయడం అనేది ఖచ్చితం అవుతుంది, లేకపోతే మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరి దాన్ని బేస్ చేసుకునే హిందూ మహాసభ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మరి కొండగట్టులో శ్లోక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హిందూ మహాసభకి హిందూ బంధువులందరూ వచ్చి హిందూ బలాన్ని తెలియజేస్తూ మరి విజయవంతం చేయగలరని కోరుకోవడం జరుగుతుంది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఇక్కడ 22వ తేదీ మే కొండగట్టులో తలపెట్టినటువంటి హిందూ మహాసభలో హిందువులందరూ కూడా పాల్గొనాలని మా మనవి. ఎందుకంటే మన దేశము ఈరోజు ఆపదలో ఉంది, మన ధర్మం ఆపదలో ఉంది. వివిధ మతాల వాళ్ళు, వివిధ దేశాల వాళ్ళు మన దేశంపై దండయాత్రలు చేస్తూ అటు ధర్మం పరంగా ఇటు ఆర్థికంగా అన్ని రకాలుగా దాన్ని తిప్పగొల్చాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మన దేశాన్ని ధర్మాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఎంతగానో ఉంది. ఒకప్పుడు అఖండ భారత్గా వెళ్ళినటువంటి భారతదేశాన్ని 1000 సంవత్సరాలకు పైగా అటు బ్రిటిష్ వాళ్ళు ఇటు మొఘలాయులు అందరూ కూడా పరిపాలించి ముక్కలుగా చేసి ఈరోజు ఒక దిక్కులేని స్థితిలో ఉన్నటువంటి భారతదేశాన్ని చేశారు. ఈరోజు అఖండంగా దాన్ని మళ్ళీ నిర్మించడానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము హిందువులందరూ కూడా ఏకతాటిగా ముక్త కంఠంతో అఖండ భారత్ కావాలనేటువంటి ఒక నినాదాన్ని మనం వినిపిస్తున్నాము. ఈ నినాదానికి మనమందరము కూడా ప్రతి ఇంటి నుంచి ఒక హిందువు ఈ కొండగట్టులో జరుగుతున్నటువంటి మహాసభకు అందరము కూడా పాల్గొని బైక్ ర్యాలీగా వచ్చి అక్కడ ర్యాలీని ఆ సభను విజయవంతం చేయాలని మేమందరం కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇది కేవలం హిందూ బలమే కాదు, ధర్మ పరిరక్షణ, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణకు కూడా ఇది తోడ్పడుతుందని మా యొక్క మనవి. దయచేసి ప్రతి హిందూ కేవలం ఇది చూడడమే కాదు, ఇది వినడమే కాదు, తన నోటి ద్వారా ప్రతి ఒక్కరికి చెప్పి ప్రతి ఒక్కరి ఇందులో పాల్గొనే విధంగా ఈ సభను అద్భుతంగా మనం విజయవంతం చేసి మన యొక్క ధర్మ పరిరక్షణను నడుం కట్టాలని చెప్పేసి కోరుతున్నాము. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
మన హిందూ మహాసభ ఏదైతే కొండగట్టులో తలపెట్టిన రమేష్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు. ఇప్పుడు ఈ సభను విజయవంతం చేసే బాధ్యత ప్రతి ఒక్క హిందూ బంధువు మీద ఉంది. ఇది కులాలకు కులాలకు అతీతంగా ప్రతి ఒక్క హిందూ బంధువు మనకి కొండగట్టు సభకు వచ్చి దీన్ని విజయవంతం చేద్దాం. ఎందుకంటే ఈరోజు మనకు ఎన్నో రకాల ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం అంతా ఐక్యం కావాలి. ఈ పరిస్థితిలో ఉన్నట్టు మనకు ఐక్యం అనేది చాలా ముఖ్యమైన విషయము. ప్రతి ఒక్క హిందూ బంధు ఐక్యంతో ఈ సభను విజయవంతం చేస్తూ మళ్ళీ ఇలాంటి సభలు ప్రతి 3 నెలలకొకటి 6 నెలలకొకటి ఎక్కడో ఒక దగ్గర పెట్టుకొని మన హిందువులందరినీ ఐక్యం చేస్తూ ప్రతి పిల్లవానికి భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తూ భగవద్గీత అంటే ఏంటిది, మన హిందూ ధర్మం అంటే ఏంటో నేర్పిస్తూ మనము నెక్స్ట్ తరాన్ని తయారు చేద్దాము. జై భారత్, జై హింద్. పాల్గొన్న హిందూ బంధువులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈనాడు మన రమేష్ స్వామి గారు తలపెట్టిన హిందూ మహాసభ 22వ తారీఖు కొండగట్టులో ప్రోగ్రాంకి అందరూ కూడా ఒక్కొక్కరు 10 మందిని జాయిన్ చేస్తూ ఈ సభను విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ పేరు పేరున వేడుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ముఖ్యమైన మెసేజ్ ఏంటంటే మొత్తం మన హిందూ ధర్మం హిందూయిజం అని కాకుండా వాస్తవంగా మనం ప్రతి వాళ్ళం ఒక్కళ్ళు 2 పిల్లల్నే కంటున్నారు. అదొక్కరిని బంద్ చేసి అనంతం 4-5 మెంబర్స్ని కానే ప్రయత్నం చేయండి. దీంతో ఎవరికి ఏం లేకున్నా కానీ మనం అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటాం. ఆ రకంగా మన జనాన్ని పెంచుకుంటూ పోతే కుటుంబ వ్యవస్థ కూడా ప్రేమ ఉంటుంది. ఇవాళ చిన్న కుటుంబాలు అయితే ప్రేమ కూడా లేకుండా అవుతున్నది. కాబట్టి ఇదొకటి మెసేజ్ గుర్తుపెట్టుకొని అందరు ఎవరు మాట్లాడినా ఇప్పటి నుండి ఈ రకంగా మన రేషియోని పెంచాలని చెప్పి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మన జైత్యాల జిల్లాలో ఉన్నటువంటి కొండగట్టు పుణ్యక్షేత్రం, మరి ఆ క్షేత్రంలో హిందూ మహాసభ అనే కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. దానిలో భాగంగా నిర్వాహకులు మన కోరిత పట్టణానికి పిలిచేసి ఈ పోస్టర్ను విడుదల చేయడం కాకుండా మన కోరిత పట్టణ ప్రజలందరినీ కూడా ఆ కార్యక్రమానికి వారు ఆహ్వానిస్తున్నారు. దీనిలో హిందువుగా మనందరి బాధ్యత అక్కడ తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం. మరి ప్రతి హిందూ బంధువు ఆ రోజు హనుమాన్ జయంతి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఆ హనుమంతుని యొక్క దర్శనం చేసుకొని ఆ కార్యక్రమంలో పాల్గొని మన హిందువుల ఐక్యతని ప్రదర్శించాలి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్న పరిస్థితులన్నీ కూడా మరి ఒకప్పుడు ప్రపంచానికి ఒక పెద్ద దిక్కున్నట్టు భారతదేశము మధ్యన ఒక 1000 సంవత్సరాలు పరాయి పాలనలో మగ్గి ఇప్పుడిప్పుడే దాని నుంచి బయటపడి మరి మన హిందూ దేశంగా ప్రకటించబడే అవకాశాలు ముందొస్తున్నాయి. మరి ఇటువంటి సందర్భంలో మనమందరం కూడా మన ఐక్యత చాటినట్టయితే మన భారతదేశం హిందూ దేశంగా ప్రకటించబడడానికి అవకాశం ఉంటుంది. మరి ఇటువంటి మహాసభల్ని ఇటువంటి ఏకతా ర్యాలీలు కానీ హిందువులు ఏ పిలిపించినా ప్రతి హిందువు ఆ కార్యక్రమంలో పాల్గొని మన ఐక్యత ప్రదర్శన చేయాలి. ఇలాంటి భయము అవసరం లేదు ఎవరికి కూడా. ప్రతి ఒక్కరు ఒకరికొకరు అండగా ఉంటూ మరి ఇంతకుముందు నిర్వాహకులు చెప్పినట్టుగా మనం ఈ కార్యక్రమంలో పాల్గొందాం. అది బైక్ ర్యాలీ అనేది అక్కడ కలపడం జరిగింది. బైక్ మీద వచ్చారు, బైక్ మీద రావచ్చు. ఏ విధంగా వచ్చినప్పుడు కూడా అక్కడ శ్లోక ఫంక్షన్ హాల్లో సుమారు ఒక 3000 మందికి కూడా అక్కడ కూర్చోడానికి వసతి ఉంది. మరి అటువంటి కార్యక్రమంలో మరి అప్పాల ప్రసాద్జీ గారు, అదేవిధంగా అశోక తీర్థస్వామి గారు, అమోఘ్ దేశపతి గారు, ముబ్బా సుబ్బారాజేశ్వరి గారు, ఇలా ఎంతోమంది భక్తులు మనందరినీ చైతన్యం చేయడానికి వస్తున్నారు. మరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అక్కడ భోజన వసతి కూడా ఏర్పడిస్తున్న నిర్వాహకులు. కాబట్టి మన వంతుగా ప్రతి ఒక్కరము మరి ఈ హిందూ మహాసభలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మన కోరిక పట్టణ వాసులకు పిలుపునిస్తూ మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు మరి కోరిక పట్టణానికి పిలిచేసి మరి మనందరినీ కూడా ఇక్కడ మరి చైతన్యపరిచి మన పోస్టర్ ఆవిష్కరణ చేసి మనందరికీ ఆహ్వానించేందుకు వారు కూడా మన పట్టణ వాసులందరి పక్షాన కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, ఐక్యత.
వర్ధిల్లాలి